హాయ్ గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనము కొన్ని స్కర్ట్స్ చూద్దాము. సో యాజ్ యూజువల్ నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే ఇక్కడ పర్చేస్ చేస్తాను. ఎస్, సో ఈ వీడియోలో మనం చూపించబోయేది ఇదన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వన్ బై వన్. ఫస్ట్ వన్ గైస్, సో ఇది ఫస్ట్ వన్. సో ఈ ప్రోడక్ట్ని నేను మీషో నుంచి తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను గైస్, ఐ డోంట్ రియల్లీ నో హౌ ద మీషో ప్రోడక్ట్ ఈజ్ బిఫోర్ ఫ్యూ మంత్స్. లైక్ నేను క్లాతింగ్ ప్రోడక్ట్స్ అనేవి మీషోలో పర్చేస్ చేయడానికి చాలా ఆలోచిస్తాను, బికాస్ ఐ యూజువల్లీ డోంట్ పర్చేస్ దెమ్ ఫ్రమ్ మీషో. సో నేను ఏంటంటే కొన్ని మంత్స్ బ్యాక్ ముందు వరకు కూడా మీషోలో నేను బ్రౌజ్ చేస్తూ ఉంటే ఐ యూస్ టు ఫైండ్ సమ్ ప్రోడక్ట్స్. సో అది ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను పర్చేస్ చేశాను. బట్ నాకైతే మనం పెట్టిన మనీకి వర్తే, బికాస్ కొన్ని శారీస్ ఉంటాయి మనం ఓన్లీ సింగిల్ టైం వేసుకుంటాము. అలాంటి వాటికి మనము హెవీ బడ్జెట్లో పెట్టేస్తాము, బట్ మనం ఓన్లీ వన్సే కట్టుకుంటాం. సో ఈవెన్ దో మనం పెట్టిన ప్రైస్ తక్కువైనా కానీ దానికి రీజనబుల్గా మనకి శారీస్ అనేవి ఉన్నాయి. అది నేను అబ్జర్వ్ చేశాను మీషోలో. అండ్ నాట్ ఓన్లీ శారీస్, బ్లౌజెస్ కూడా. సో నేను కమింగ్ వీడియోస్లో నేను ఆ బ్లౌజెస్ కానీ ఆ రిలేటబుల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీడియో చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. సో ఫస్ట్ కట్ గైస్. సో ఇది మీకు ఐ నో మీకు ఆల్రెడీ కలర్స్ అనేవి చాలా బ్రైట్గా తెలిసిపోతున్నాయి. లైక్ పింక్, ఎల్లో, లైక్ ఐ డోంట్ నో దిస్ వాట్ విల్ కాల్ దిస్, ఆరెంజ్. ఇది అంటే ఎల్లో షేడ్లో ఒకటి, ఇది క్రీమ్ పింక్ అలా వచ్చింది. సో ఇది మనము బేసిక్గా ఈ పింక్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ పింక్ టాప్తో పేరప్ చేయొచ్చు. మీకు కావాలంటే మీకు ఏ కలర్ అండ్ లైక్ ఈ క్రీమిష్ కనిపిస్తుంది కదా, క్రీమ్ షేడ్. సో వాట్ ఎవర్ ఆ షేడ్లో కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఈ క్రీమ్ కనిపిస్తుంది కదా, సో ఈ క్రీమ్ అనేది కూడా మీరు పేరప్ చేయొచ్చు టాప్ అనేది. సో వాట్ ఎవర్ యూ లైక్, సో అలా మీరు చేయొచ్చు. గైస్ ఫ్లేర్ చెప్తున్నాను కదా, ఫ్లేర్ నిజంగా బాగుంది, ఫ్లేర్ బాగానే వచ్చింది మీకు. సో మీరు ఫ్లేర్ గురించి అంత భయపడాల్సిన పని లేదు. అంటే ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీకు లోపల అయితే లైనింగ్ అయితే ఏమీ రాలేదు, అవుట్ సైడ్ ఇది ఒకటే వచ్చింది. సో ఇఫ్ యూ రియల్లీ థాట్ లైక్ నాకు ఐ మీన్ మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని నాకు అనిపిస్తే, లైక్ సన్లైట్లోకి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లైట్లో పెట్టాను కదా, లైటింగ్లో ఉంది కాబట్టి మీకు ఏమీ కనిపించట్లేదు, ఇట్ ఈస్ రియల్లీ గుడ్. కానీ ఏంటంటే మనం ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు సన్లైట్ పడుతుంది కదా, సో ఆ సన్లైట్ పడినప్పుడు మీకు ఆబ్వియస్లీ లోపల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారు అంటే మీరు లోపల అనదర్ కైండ్ ఆఫ్ 3/4 షార్ట్స్ ఆర్ సమ్ 3/4 వేసుకోండి. సో దట్ మీకు ట్రాన్స్పరెంట్గా ఉండకుండా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది గైస్. సో దాట్ ఈస్ హౌ ఐ కెన్ సే, బికాస్ ఇప్పుడు లోపల ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్పేసి మనం దీన్ని బయట దాన్ని వేస్ట్ చేసుకోలేము కదా. సో దట్ ఈస్ ద రీజన్ నేను అది సజెస్ట్ చేస్తున్నాను, బట్ అది మీ చాయిస్. ఇదైతే రియలీ గుడ్ ప్రోడక్ట్ అనే చెప్తాను గైస్. గుడ్ ఐటమ్, మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత లెంత్ వచ్చిందో, 5 అలా 5-6 ఉన్న వాళ్ళైతే ఆబ్వియస్లీ మీకు కింద దాకా వస్తుంది. సో చూడండి గైస్, యా దట్స్ ఇట్. 32 ఐ థింక్ 34 సైజ్ మీకు ఇక్కడ నేను లింక్ పెడతాను గైస్, మీరు చెక్ చేయండి ఒకసారి. 32, 34 సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. మీరు చూస్తే నాకు తెలిసి ఇది నచ్చొచ్చు అని అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. సో చూడండి, ఇది బ్లాక్లో వచ్చింది, సో ఆబ్వియస్లీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి గైస్, మీకు సేమ్ డిజైన్ వచ్చింది. లైక్ అండ్ ఈ క్లాత్ కూడా ఎలా ఉందనుకుంటున్నారు, అది సిల్క్ కాదు, షిఫాన్, ఐ థింక్ షిఫాన్ అంటారు అనుకుంటా, అది వచ్చింది గైస్. అండ్ చూడండి, ఫ్లేర్ కూడా చూపిస్తున్నాను ఒకసారి మీకు. మీకు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పెద్దగా వచ్చినాయి. మీరు పేరప్ చేయాలనుకుంటే ఈ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కలర్, ఈ కలర్తో పేరప్ చేసుకోవచ్చు. ఎల్స్ సమ్ డిఫరెంట్ షేడ్లో కూడా ట్రై చేయొచ్చు. వైట్ కనిపిస్తుంది కదా, వైట్ కన్నా కానీ ఈ గ్రే ఉంది కదా, ఈ గ్రే అనేది కూడా మంచి పేరప్ కాంబినేషన్. లైక్ హౌస్ ఎవర్ యూ వాంట్ టు, మీరు ట్రై చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది.
ఇది వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బెల్ట్లా వచ్చింది ఫస్ట్, కానీ ఇది ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్, లైక్ మీరు టై చేసుకోవాలనుకుంటే ఇట్లా ఇట్లా లాగేసుకోవచ్చు గైస్. కానీ ఇంకా దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఇట్లా టై చేసుకొని ఇలా చేసుకోవడానికి అనమాట. ఇది లాగడం వల్ల మీకు ఈ డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు, ఓకేనా. సో డోంట్ వరీ, అది టైట్గా కూడా ఏం లేదు, ఇది చాలా కంఫర్టబుల్గానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో బ్యాక్ సైడ్ మనకి లోపల సైడ్ అయితే లైనింగ్ కూడా వచ్చింది గైస్. చూడండి కనిపిస్తుంది కదా లైనింగ్. సో దీనికి మీరేమీ భయపడాల్సిన పని లేదు. బట్ లైనింగ్ ఏంటి అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కర్ట్ కింద దాకా ఉంది కదా, లైనింగ్ మీకు ఓన్లీ హాఫ్, మోర్ దెన్ హాఫ్, ఐ హోప్ మీకు కనిపిస్తుందేమో లైనింగ్ కూడా. చూడండి ఒకసారి, ఇలా పెట్టాను కదా, సో మోర్ దెన్ హాఫ్ వరకు లైనింగ్ అయితే ఉంది గాయస్. సో చూడండి, మీకు మళ్ళీ పెడుతున్నాను ఇక్కడ, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ కాబట్టి, అండ్ లైనింగ్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది మీకు, మోర్ దెన్ హాఫ్ మీ కిందకి వెళ్ళిపోతుంది గైస్. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ స్టిల్ మీకు ఫుల్గా కనిపించకూడదు ట్రాన్స్పరెంట్గా అనుకుంటే, ఇందాక నేను చెప్పాను కదా లోపల మీరు ఏదైనా వేసుకొని ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు అనుకుంటే దీనికి కూడా అలా ట్రై చేయొచ్చు. ఇట్ ఈస్ రియల్లీ గుడ్. కాకపోతే బ్లాక్లో వేసుకోండి, ఆర్ సమ్ డార్క్ కలర్స్లో వేసుకోండి, సో దట్ మీకు కనిపించినా మీకు కవర్ అయిపోతుంది. ఇది కూడా నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను, లింక్ మీరు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి గైస్. సో హూస్ ఎవర్ వాంట్ టు స్టైల్ ఇట్ అప్ యూ క్యాన్. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్ గైస్. సో ఇది నేను మింత్రాలో నుంచి తీసుకున్నాను. నేను దీని ప్రోడక్ట్ లింక్ కూడా, ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను మీకు పెడతాను. సేమ్ ఇప్పుడు ఒక 5'6" అలా హైట్ ఉన్న వాళ్ళకి ఇది ఫుల్ లెంత్గా వచ్చేస్తుంది. సో డోంట్ వరీ, 3/4 అని చెప్పేసి. అండ్ క్లాత్ కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇది ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నాను, సో మీకు సజెస్ట్ చేయడం కోసం మీకు యూజ్ చేసుకుంటారు నచ్చితే అని చెప్పేసి నేను చేశాను. దీనికి పేరప్గా మీరు బ్లాక్ కలర్ ట్రై చేయొచ్చు, విచ్ ఇస్ అ రియలీ గుడ్ కాంబో. చూసారు కదా కింద దాకా ఎలా వచ్చిందో, అన్నీ కూడా ఈ ఫ్లేర్ ఉంటుంది, అది ఈ ఫోల్డ్స్ ఉంటాయి కదా, ఈ ఫోల్డ్స్లా వచ్చిందనమాట మీకు. అండ్ ఫ్లేర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. సో డోంట్ వరీ అబౌట్ ద ఫ్లేర్ ఆల్సో గైస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. చూడండి మొత్తం మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇట్లాంటి బెల్ట్ కానీ ఏది కూడా లేదు గైస్. సో మీరు సేమ్ ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ కూడా అలానే ఉంది. సో డోంట్ వరీ, యూ కెన్ పర్చేస్ దిస్ ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్. అండ్ దీనికి కూడా చెప్తాను, ఇది బ్రాండ్ వచ్చేసి U&F అని ఉంది. సో ఈ సైజ్ ఏమో 30 సైజ్ గైస్. సో ఈ సైజ్ వచ్చేసి 30 సైజు. సో మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి మింత్రాలో. అండ్ యా, కాంబోస్ కూడా హౌ ఎవర్ యూ లైక్ ఇట్, యూ కెన్ స్టైల్ ఇట్ అప్ ఇన్ దాట్ వే. ఎస్ గైస్. సో నెక్స్ట్ స్కర్ట్ చూసారు కదా, నెక్స్ట్ స్కర్ట్ వచ్చేసి చిన్న స్ట్రాబెర్రీస్ లాగా వచ్చింది, చాలా క్యూట్గా వైట్ కలర్ మీద రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్ అండ్ గ్రీన్ లీవ్స్ లాగా. చూసారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు మొత్తం సేమ్ డిజైన్ వచ్చింది, విచ్ యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ సమ్ రెడ్ కలర్. ఇక్కడ స్ట్రాబెర్రీస్ వచ్చినాయి కదా, ఆ రెడ్ కలర్ వాటితో మీరు పేర్ చేయొచ్చు గైస్, రియల్లీ బాగుంటుంది చెప్తున్నాను కదా. కాకపోతే ఇది క్లాత్ వచ్చేసి ఎలా ఉంది అంటే రఫ్ అని కాదు, ఏమంటారు మీకు పేపర్ కాటన్ ఆర్ పేపర్ టిష్యూ కాటన్ సంథింగ్ ఇది ఉంటుంది కదా, అలా టిష్యూ తగిలినట్టు తగ్గుతుంది నాకైతే ఈ క్లాత్. సో సమ్మర్లో మీకు స్వెట్ పడిన వాటర్ పడినా వెంటనే పీల్చుకుంటుంది. అండ్ ట్రాన్స్పరెంట్, అదైతే ముందే చెప్తున్నాను గైస్. సో ట్రాన్స్పరెంట్, సో మీరు వైట్ కలర్ది లోపల ఏదైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, ఇది మీ చాయిస్, మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోండి, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూ క్యాన్ నాట్. ఈ సైజు ఐ థింక్ 32 పెట్టినట్టున్నాను గైస్. నేను ఒక్కసారి సైజ్ కూడా చూసి మీకు అక్కడ చెప్తాను, మీకు ఏ సైజ్ పెట్టాను అనేది డిస్క్రిప్షన్లోనే నేను చూసి పెడతా, ఆర్ఎల్స్ నేను మీకు ఆ స్నాప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను, ఓకేనా. యా, దట్స్ ఇట్ గైస్. అండ్ హియర్ కమ్స్ ద లాస్ట్ వన్. ఇది చూసారు కదా, సో మీకు ఇది టీల్ అని అనొచ్చు, కానీ టీల్ మరీ థిక్ అయిపోతుంది. సో ఇది గ్రీన్ అని అనొచ్చు గైస్. మీరు చూసారు కదా, బాగుంది. ఇది కూడా లైట్ కలర్, నాట్ థిక్ షేడ్ ఏం కాదు.
విచ్ యూ కెన్ పెయిర్ ఇట్ అప్ విత్ వైట్ కలర్ అని నేను అనుకుంటున్నాను, వైట్ టాప్ అలాగా, ఆర్ బ్లాక్ కానీ. సో సమ్ అలా హౌస్ ఎవర్ యూ వాంట్ టు స్టైల్ ఇట్ అప్ యూ క్యాన్ డూ దట్ గైస్. సో మొత్తం ఇది కూడా ఎలా అంటే ఫోల్డ్స్లా వచ్చేసింది, కానీ ఇది ఏంటంటే ఒక 5-6 హైట్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంత వస్తుందంటే జస్ట్ లైక్ ఎలా అంటే ఫుల్ కింద దాకా రాదు, బట్ కొంచెం కొంచెం కింద మీకు లెగ్స్ కనిపిస్తాయి. సో మీకు ఇది మోర్ దెన్ 3/4 అండ్ నాట్ కంప్లీట్ ఫుల్లీ అనమాట, అలా అని చెప్తాను నేను. ఇది కూడా నేను మీషో నుంచి తీసుకున్నా గైస్. ఈ సైజ్ వచ్చేసేసి ఐ జస్ట్ టెల్ యూ ద సైజ్, జస్ట్ ఎ మినిట్. ఈ సైజ్ కూడా ఎమ్ అనుకుంటా కదా. నేను ఒకసారి మళ్ళీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో చూసి నేను మీకు పర్చేస్ చేసిన లింక్ దానిలో చూసి నేను పెడతాను. యా, సో దీస్ ఆర్ ద స్కర్ట్స్ గైస్ విచ్ ఐ ట్రైడ్ పర్చేసింగ్ దెమ్ అండ్ నేను మీకు రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో హోప్ మీకు నచ్చితే ఇవి మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.